మకర లగ్నము, మకర రాశి. మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. సహజంగానే మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది. కాబట్టి ఈ మొదటి వారం విశ్వవసునామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి గమనించుకున్నట్లయితే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రదేశము మారడము లేదా ఉన్న సంస్థని తీసి మార్చడము, బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి వీటి వల్ల అనుకునేటువంటి వాటిని మార్చడం అనేటువంటి చూపిస్తుంది ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో నీచ స్థానంలో ఉంటున్నాడో జీవిత భాగస్వామి, మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోండి. అలాగే మధ్యవర్తిత్వంగా కొన్ని చోట్ల కొంతమంది ఎవరికైనా లోన్స్ ఇప్పిస్తే వీళ్ళు మీడియేటింగ్గా ఉండి కొంత ఫైనాన్షియల్గా కొంత ఇదవుతూ ఉంటారు. అటువంటి వాటిల్లో కొంతవరకు అభివృద్ధి చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క సహోదర వర్గంలో ఉండే వారిని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త ఈ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే 3వ తేదీ లోపలే ఈ వారంలో మాట్లాడుకొని 3వ తేదీ వచ్చింది అంటే మీకు సప్తమంలో కుజుడు నీచంలో ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చూపిస్తున్నాయి. మరియు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు, అసలు ఊహించిన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ రైతులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు నీచ పొందబోతున్నాడు 3వ తేదీ నుంచి. అయితే మరలాది కొన్ని డేట్స్లో మంచి కూడా చేస్తారు, అది వచ్చే వారంలో వస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.